UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హాయ్ దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. బాబీ గారి సెలెక్షన్ అదిరిపోయింది బాలయ్య గారి కాంబినేషన్కి. అండ్ మీరు మెకానిక్ రాకీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. శ్రద్ధ బిఫోర్ మెకానిక్ రాకీ బిఫోర్ ఒకలా ఉంటే శ్రద్ధ తర్వాత మీరు మెకానిక్ రాకీ తర్వాత చేసిన క్యారెక్టర్ చాలా అదిరిపోయింది. డాకు మహారాజులో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో ఎనీ నెగిటివ్ షేడ్స్ ఆర్ ఎనీ పాజిటివ్ షేడ్, అంటే పాజిటివ్ షేడ్లోనే చేశారా నెగిటివ్ షేడ్స్? ఎమోషనల్ షేడ్ ఉంది, ఒక పెద్ద ఎమోషనల్ షేడ్ ఉంది. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు నా క్యారెక్టర్తో. అండ్ షీ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ యూ టు టియర్స్, అలా ఒక క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అండ్ అవును, దెర్ ఇస్ అ ప్రీ మెకానిక్ రాకీ, పోస్ట్ మెకానిక్ రాకీ శ్రద్ధ. నాకు కూడా అలానే అనిపిస్తుంది. బాలయ్య బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫన్, సూపర్ ఫన్. సార్కి ఏమి అంటే హీ జస్ట్ మేక్స్ ఫ్రెండ్స్ లైక్ దాట్. వాళ్ళకి యూ జస్ట్ సిట్ డౌన్ విత్ హిమ్ అండ్ హీ కెన్ టాక్ అండ్ ఎంగేజ్ యూ ఇన్ కాన్వర్జేషన్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. వాళ్ళు ఇనిషియల్గా నాకు చాలా నర్వస్నెస్ ఉండేది, కానీ ఆఫ్టర్ స్పెండింగ్ టైమ్ విత్ హిమ్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో స్టార్డమ్ ఇన్ హిమ్. Everyone looks at him as a star, but he is just himself. He is a regular person. He wants to make friends with everybody. Ala. You already had the working experience with Balakrishna garu. So Daku Maharajlo malli work chesaru. So emaina differences chusara? So ela undi sir the experience? Actually, I also thought there might be some difference because, you know, every film set is different, every director is different, environment on every film set is different. So I also thought that, you know, let me see if Sir is the same person on Daku Maharaj set. And I was honestly, first day I was a little bit scared because I was like, I don't know how he will be on this film. But the minute I entered, he's the same. He is like a powerhouse of energy. He's the most positive, sweetest person I've ever worked with. And genuinely one of the most respectful actors that I've worked with. I have never, the way he behaves, I don't want to get into details, but you know, every time I walk in or any of us walks in, he'll stand up and say, "Good morning." He doesn't need to do that. You know, he is a superstar and he can just be like, "Hello," that's also enough. He'll get up every time he finishes shoot, he will come and say, "Bye, I will see you tomorrow." He's the nicest, kindest, most energetic, most positive person, and definitely a powerhouse performer on screen. He is a chameleon. When I was shooting with him in Akhanda, in the first part there's a Murli Krishna character. He was different. In Akhanda, when he becomes a Gori character, in the second half, he completely transformed. I could not recognize him. And here, when he's Daku, he's Daku. I can't, for 1 second also, he doesn't get out of character. So he is a magical performer. So I really look up to him. I have a lot of respect for him. But I also really admire him for the person that he is. Any special dance number with Balakrishna garu? Very greedy you are. One dance number you have, na? బాబీ గారు ఇక్కడండి. బాబీ గారు మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసంతా ప్రసాద్ ల్యాబ్లో ఉన్నట్టుంది. కరెక్ట్గా చెప్పారు. ఎన్ని రోజులైంది పడుకుంది? 15 రోజులు అయిందండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుకోకుండా ఉండాలి? ఒక 2 days. కాపీ వెళ్ళిపోతే క్యూబ్కి హ్యాపీ. ఓకే, సో ఆన్ టైం ఉంది మొత్తం అంతా? ఆన్ టైం. ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం. ఓకే, వంశీ గారు మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్, జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు. అండ్ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిల్మ్ ఇంకోటి లేదేమో. ఇంకా ట్రైలర్ టీజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది, ఒక షోరీల్ లాగా. లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్, అపియరెన్స్, క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టీజర్తో కొంచెం డిఫరెంట్గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పుంటే కొంచెం ఇంకా రీకాల్ వాల్యూ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ, అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు. యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందరు క్యారెక్టర్స్కి ఒక షోరీలానే ట్రై చేసాము. మేము తీసిన ఒక విజువల్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీలానే వాడదామని అనుకున్నాం, ఎందుకంటే కథ రివీల్ చేయలేం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాలకృష్ణ గారికి ఎవరేమవుతారో కూడా ఎవరికి తెలియదు. ఇద్దరు హీరోయిన్ అనే అంటున్నారు, అంతే. ఇద్దరు హీరోయిన్లు అని అనుకుంటామే సినిమా రిలీజ్ అయ్యేదాకా. ఇద్దరులో ఎవరెవరికి బాలకృష్ణ గారికి ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా. అది రివీల్ కూడా చేయలేము కథలో.
అందుకని అలా వదిలేసాం ఇంకా ట్రైలర్లో. 2024 చాలా లక్కీగా ముగిసింది. ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా 2025లోకి? సార్ సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబ్. నేను సినిమా చూసుకున్నాను సార్. సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు. మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమ గారు పెద్ద డైలాగ్ వేశారు నా మీద బాలకృష్ణ గారులానే. అంత కాన్ఫిడెంట్గానే ఉన్నాను నేను. సినిమా గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక లైబ్రరీ సినిమా అవుతుంది గ్యారంటీనే. ఆల్ ది బెస్ట్. బాబీ గారు హియర్ అండి, ఇక్కడండి బాబీ గారు. ఓకే ఓకే, గొడవ పడద్దు సార్, రెడీ. ఇది దబిడి దిబిడి సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అది నాగవంశీ ఇంట్రెస్టా లేకపోతే కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా స్టెప్పులు? ఏంటి ఊర్వశిని కొట్టింది నేనా? అంటే బాలే ఊహించుకొని మీరు కొట్టుంటారు. పో నేను కొడుతున్నానంటే నా ఇంట్రెస్ట్ అంటే ఒక రకంగా ఉంటుంది. బాలకృష్ణ గారు కొట్టడానికి మధ్యలో నా ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ప్రొడ్యూసర్గా మంచి మాస్ సాంగ్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. అవును, అదే మాస్ సాంగ్ ఇచ్చాం కదా, దానికి మాస్ సాంగ్ ఇవ్వాలనుకుంటాం కానీ ఊర్వశిని ఎక్కడ కొట్టాలని నేను డిసైడ్ చేస్తాను. అంటే మీ ఇంట్రెస్ట్ ఎంతవరకు అనేది అది నాకు అర్థం కావట్లా. నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? నాగవంశీ గారు, సో ఇద్దరు బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ని పెట్టారు, కానీ ఊర్వశి గారిని కూడా ఎందుకు క్యాస్ట్ చేశారు? అంటే వీళ్ళతో కూడా చేయించవచ్చు కదా. అలా కొట్టిస్తానే క్యాష్ చేసాం. వీళ్ళిద్దరు కొడతానంటే ఒప్పుకొని అన్నారు, అందుకని ఆవిడని కొట్టిస్తాను. అండ్ ఓకే సార్. బాబీ గారు బాలయ్య గారికి ఆయన అవలా. ఇంకోటి కొండవీటి దొంగ రిఫరెన్స్ లా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే గుర్రం ఒకటేనా రిఫరెన్స్? సో అంటే సగం వైబ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ అలా ఉంది. ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే ఫ్రెష్గా ఉండదు? ట్రైలర్ టేక్ ఆఫ్లో ఐ మీన్ కీపింగ్ ఫన్ అసలు ట్రైలర్ టేక్ ఆఫ్లో చెప్పింది కదా, చిన్న పాప ఐ మీన్ మంచోళ్ళకి మహారాజు, చెడ్డోళ్ళకి డాకు అంతే. అది మీరు కొండవీటిది అనుకోండి, రాబిన్ హుడ్ అనుకోండి, ఇంకేదన్నా అనుకున్నా ఐ మీన్ దట్స్ ఓకే, కానీ క్యారెక్టర్ అలాంటిది. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. రీసెంట్గా దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాని మీద కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది మీరే తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము. ఆయన తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది. ఓకే సార్. బాబీ గారు బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడేవండి అంతే. ఇంకా వేరే సినిమాలు ఏ డైలాగ్స్ వాడు? లేవు. వంశీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి? ఫిల్మీ లుక్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫిల్మీ ఫోకస్ అని ఎవరు వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే. బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మీరు ఎలా అడిగారండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం? డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్? సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్నీ. నాగవంశి గారు, ప్రజ్ఞ గారు, నాగవంశి, ఇది జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ఇంటర్వ్యూలో కానీ మన తెలుగు స్టేట్లోనే ట్రెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో బోని కపూర్ విషయం అది నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏంటి అభిప్రాయం? ఆ కాంట్రవర్సీ ముగిసిందా? అసలు కాంట్రవర్సీ ఏమైందండి? కూడా ఎండ్ అవ్వడానికి కానీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏం కాంట్రవర్సీ అయింది? ఇప్పుడు నేను ఏదో సౌత్ ఇండియన్గా ఒక సౌత్ సినిమా గురించి ఏదో చెప్పాను, వాళ్ళు నార్త్ ఇండియన్స్గా కొంచెం హర్ట్ అయ్యారు, అయిపోయింది అక్కడతో. దానికి ఏమి కాంట్రవర్సీ ఏం లేదండి దానికి ఏమి. బాబీ గారు ఇక్కడ యాక్చువల్గా మనకి ఇండియన్ సినిమాలో డాకు అంటే ఒక గబ్బర్ సింగ్ అనేది ఫేమస్ అండి. అంటే మీరేమన్నా ఆ క్యారెక్టర్ తీసుకొని దాన్ని పాజిటివ్గా ఇలా ఫ్యామిలీ అలా ఏమైనా ప్లాన్ చేశారా? ఈ క్యారెక్టర్ రిఫరెన్స్ ఏంటి మీకు? అంత కష్టపడలేదండి. మామూలు డాకు అనే క్యారెక్టర్ తీసుకొని చిన్న రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే రిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఈ క్యారెక్టర్ని మీరు తీసుకోవడానికి ఇదే రిఫరెన్స్ అండి.
దీని తర్వాత దీని రిఫరెన్స్. ఇప్పుడు దాకా మన తెలుగులో డాకు రాలేదు కాబట్టి. మీరు ఇంతకుముందు అంటే రవితేజ గారితో పవర్ అని ఒక సినిమా చేశారు సార్. అది తీసుకుంటే కూడా అదే నార్త్ దీని మీద తీసుకున్నారు కదా. సో అంటే దీంట్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే బాలకృష్ణ గారితో ఈ సినిమా చేయడానికి సబ్జెక్ట్లో? మీరు ఇంతకుముందు రవితేజ గారితో కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా సార్, అంటే కలకత్తా బ్యాక్డ్రాప్. ఓకే, అలా దీంట్లో ఇందులో మిమ్మల్ని ఈ కథ డిమాండ్ చేసింది ఒక లొకేషన్ని మంది కానీ ఒక బయట ప్రాంతాన్ని కథ డిమాండ్ చేసింది కాబట్టి అటు వెళ్ళాం. ఇంకొకటి సార్, ట్రైలర్లో సేమ్ ఈ జైలరు దీంట్లో వచ్చినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రజనీకాంత్ గారి ఇంటి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు ఒక ఉమెన్ ఉంటుంది కదా, తన ఫైట్, అలాంటి ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది ట్రైలర్లో. అది బాలబాబు గారి ఇల్లు కాదండి ఫస్ట్ థింగ్. యా, మీరు సినిమా చూస్తే అది అవుతాయి, వేరే ఇల్లు అది. ఓకే, థ్యాంక్ యూ. Prajna ji. Hi, here. This side, your right side. Yeah. Hi. Myself Hema Malini here. Ooh, what a name. Hema Malini. Yes. Wow, love your name. Thank you. Actually, మీ లుక్ చూసుకుంటే యు ఆర్ లైక్ సెకండ్ హాఫ్లో వస్తారని చెప్పి ఈజీగా అర్థమవుతుంది, లైక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో మై క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ద హీరోయిన్స్. మీ లుక్ టెస్ట్ ఎన్ని లుక్స్ ట్రై చేశారు టు డూ ఫైనలైజ్ ఆ లుక్కి ఇద్దరికి? Actually, I'll tell you, when I did the look test, Bobby sir and Vijay sir had a lot of clarity as to what they wanted me to look like. So, I am going to answer something else. So yeah, we just tried exactly what we needed for the film and it worked out. We just had to try the hair 2-3 different ways and we just had to kind of see small little details about the Mangal Sutra and the bindi and the kind of jewelry that will work with each look. But honestly, that was only to set the look. We didn't need to try different looks to get one look because I was also genuinely really shocked with the kind of clarity that director sir and DOP sir had because there was no negotiation over there. If I went on set with maybe one drop of lipstick also, one drop of lip balm also, they'll be like, okay, remove. Little 1 centimeter longer earring, they'll be like, remove. So they were very, very clear about what Kaveri is going to look like. So it's a completely de-glam role. There is literally no makeup and hair and they used to actually add some sand on my face, you know. They're like, Pragya is glowing today, that's a problem. Can you just make her not glow today, you know? So we worked like that and the look test was actually very easy because they knew what they wanted me to look like. శ్రద్ధజీ, వన్ సెకండ్ ఒక్క నిమిషం అండి. మీ క్వశ్చన్ కన్నా ముందు జస్ట్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. రారా, సరే అక్కడ మీరు అందరు అటు సైడ్ ఒక ఫోటో తీసుకోరా వాళ్ళు. ఓకేనండి. బాబీ గారు ఇక్కడ బాలకృష్ణ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే బాలకృష్ణ గారి షోలో ఎన్టీఆర్ గారి పేరు మర్చిపోయారని చెప్పేసి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా, ఇద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంతకుముందు కూడా చెప్పానండి, బాలకృష్ణ గారితో తారక్ గారితో అంటే ఎంతమందికి దొరికితో తెలియదు అదృష్టం. రామారావు గారి అబ్బాయితో అండ్ మనవడితో చేయటం. సో జయలవకుశ తారక్ గారితో చేసింది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. అది ఎప్పటికీ ఉంటుంది. అలానే బాలకృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయటం డాకు మహారాజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాడినరీ జర్నీ లాగా ఉంది. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. బట్ మొన్న ఎవరు అడిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఫ్యాన్స్ని చాలా ఓన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు జర్నీ చేస్తుంటే ఫంక్షన్లకు వచ్చి వెళ్తున్నా, లేదు బాలయ్య బాబు గారు కూడా షూటింగ్ ఎవరైనా ఆయన దూరంలో మేము జైపూర్లో ఉన్నప్పుడు వచ్చిన, మారేడుమిల్లి అప్పుడు వచ్చిన ఆయన కోప్పడుతుంటారు. ఏంట్రా అంటే దాని రీజను ఇంత జర్నీ చేసి వచ్చారు, వాళ్ళు సేఫ్కి వెళ్తారా లేదా అని. సేమ్ తారక్ గారు కూడా మేము పూణేలో చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా వస్తుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళు. ఏంటంటే ఓ రోజు చెప్పారు, బాబీ మనమంతా ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటాం, వాళ్ళు పాప నాతో ఫోటో దిగడానికో లేదా నాతో దూరంగా చూడటానికి వస్తుంటారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది అని. సో నాకైతే ఈ రెండు కామన్ పాయింట్స్ చాలా బాగా అనిపించినాయి. అంటే బాబీ గారు ఒక్క నిమిషం, బాబీ గారు
అదే ఈ షోలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించొద్దని ముందే మీకు సజెస్ట్ చేశారని తెలిసింది, అది నిజమేనా? ఏంటి అంత డ్రామా జరగలేదండి, దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి ఏమి లేవు. అంటే అక్కడ స్లైడ్ అయిన ఫొటోస్ని అడిగారు బాలయ్యబాబు గారు, వాటికి నేను సమాధానం చెప్పాను, అంతే జరిగింది. తర్వాత మొన్న వంశీ గారు అన్నట్టు షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో ఒక క్యారెక్టర్ ఏదన్నా, ఏదో ఒక సినిమా ఒకటి ఏదన్నా ఇలా ఉన్న సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని నాతో వంశీ గారితో అన్నారు ఆయన. అది అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటికి రాలేదు అంతే. తర్వాత ఆయనకి జైలో కూసిన సినిమా చాలా ఇష్టం. సో దాని గురించి కూడా నాతో 2-3 సార్లు మాట్లాడారు. సో అవేమీ లేవు. అనవసరంగా చిన్నదాన్ని మనమే పాపం అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్ద చేస్తుంటాం అంతే. బాబీ గారు ఒక్క క్వశ్చన్ అండి. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్ టచ్ ఉంది, కానీ అంటే మీరు కూడా ఎక్స్పెరిమెంటల్ కట్ చేశాను అన్నారు ట్రైలర్ని. బాలకృష్ణ ఫ్యాన్స్ బీసీ సెంటర్స్ వాళ్ళందరూ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ డైలాగ్స్ లేకుండా మీరు ట్రైలర్ కట్ చేశారు. ఇది మీ ఐడియానా లేదు అంటే బాలకృష్ణ గారు చెప్పారు? బాలకృష్ణ గారు ఏది చెప్పరు బ్రదర్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్లీ నా ఐడియాలజీయే. సినిమా ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్లే ముందు నేను చెప్తుంటాను కదా, ఫస్ట్ మన వంశీ గారికి చూపిస్తాను. ఆయన రియాక్షన్ బట్టి నాకు అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కన్నా డై హార్ట్ ఫ్యాన్ అయినా, చాలా హార్డ్ కోర్. సో చూడంగానే జడ్డ నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈవెన్ డైలాగ్తో కూడా వర్షన్ ప్యారల్ రెడీ చేస్తున్నాను నేను. చూపించగానే చూపించగానే వెంటనే ఏంటంటే అదిరిపోయింది గురు అన్నారు. గురు నువ్వు చూసావా క్లియర్గా అన్న, అదిరిపోయింది గురు అన్నారు. డైలాగ్ లేదు అన్న, అవునా అవసరం లేదే చాలా బాగుంది, బాలయ్యబాబుతో ఇలా కొత్తగా వెళ్దాం అన్నారు. సేమ్ ఫ్యాన్స్ కూడా రిలీజ్ అవ్వగానే నేను చూస్తూ ఉన్నాను ట్విట్టర్ స్పేస్ అంతా, అందరూ కూడా చాలా చాలా పాజిటివ్గా అప్రిషియేట్ చేశారు. బాబీ గారు అండి. ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ విత్ దిస్ క్వశ్చన్. సూపర్ సుమక్క జిందాబాద్. ఇది కూడా నా ప్రమేయం ఏమీ లేదండి, సితారా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. బాబీ గారు ఈ ప్రోగ్రామ్ చూస్తూ తమన్ గారు చాలా రిలాక్స్డ్గా కీబోర్డ్ వాయిస్తుంటారు, అందుకనే మీరు పంపించేయాలి అక్కడ. ఓకే, సో హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, బాలకృష్ణ గారి సినిమా అనగానే డైలాగ్స్కి, సాంగ్స్కి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, ఆయన యాక్షన్ సీక్వెన్స్కి అంత ఫ్యాన్స్ ఉంటారు. ప్రతిసారి ప్రతి మూవీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఏదో ఒకటి ఫుల్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయమ్మా? ఓకే, హైలైట్ అన్ని ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, మిడ్లో ఒక చేజ్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్ ఉంటాయి. నా ఆకలి మొత్తం తీర్చుకున్నాను బాలబాబు గారి మీద. బాబీ గారు అరాచకం అనొచ్చా అంటే ఆడపిల్ల కాబట్టి ఇంక నేను బాబీ గారు చెప్పలేకపోతే. బాబీ గారు బాబీ డియోల్ గారిని క్యాస్ట్ చేశారు కదా మీరు యానిమల్ తర్వాత తెలుగు ఫిలింలో. ఆయన చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు యానిమల్లో. సో ఈ సినిమాలో ఎందుకు ఆయన్ని పిక్ చేసుకున్నారు? అంటే ఆయన పేరులో కూడా బాబీ ఉందన్న. భలే క్వశ్చన్ అడిగావు తమ్ముడు. ఊర్లో బాబీ అందరినీ ఎక్కడ తీసుకొస్తారు లేదు. బాబీ డియోల్ గారు బాగుంటుంది. ఒక అంటే బాలకృష్ణ గారి సినిమాలో చేసిన విలన్స్ కాకుండా ఇంకెవరైనా చూద్దాం అనే టాపిక్ వచ్చినప్పుడు నేను వంశీ గారు 3-4 పేర్లు అనుకొని, సో బాలబాబు గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా ఇమీడియట్గా బాబీ డియోల్ బాగుంటారు అనిపించింది. సో అలా వెళ్ళాం. లక్కీగా మనం యానిమల్కి రిలీజ్గా ముందే వెళ్ళటం, ఆయన కథ చెప్పటం, ఆయనకి నచ్చటం, ఆయన ఎస్ చెప్పటం, యానిమల్ అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కూడా ఆయన అదే కమిట్మెంట్ మీద కథ నచ్చటంతో వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ బాబీ గారు, మీ పేరండి? రవి. రవి గారు అడిగేదే ఇవాళ చివరి క్వశ్చన్. బాబీ గారు అండ్ బాలయ్య బాబు గారు సినిమాలు చేస్తూ ఉంటే ఆయనకు ఏంటంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు మధ్యలో. ఒక కంటిన్యూస్గా ఒక సినిమాలో ఒక వేలో చేసిన మనకి ఆయన సినిమాలు చూసుకుని సమరసింహారెడ్డి అవ్వచ్చు, తర్వాత మళ్ళీ లెజెండ్ అవ్వచ్చు, అఖండ, భగవంత్ కేసరి, మళ్ళీ ఆయన స్టైల్ మారింది కొంచెం భగవంత్. మళ్ళీ ఇందులో కంప్లీట్ హై అండ్ యాక్షన్ ఫిలింలా కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్గా ఈ మధ్యన స్క్రీన్ ప్లే ఇంపాక్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో మళ్ళీ ఒక కొత్త వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుంది? స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. అండ్ బాలకృష్ణ గారు చాలా 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 అందంగా ఉంటారు. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా గ్రౌండెడ్గా ఉంటారు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవుతారు. సో కంప్లీట్గా బాలబాబు గారి సినిమాల్లో కావాల్సిన వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం. బాబీ గారు థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్ బాబీ గారు లాస్ట్. ఓకే, అంటే మీకన్నా ముందు ఆవిడ చేయెత్తారు అందుకని. ఎస్ హాయ్ సార్, ఐఎమ్ భవ్య ఫ్రమ్ టీఎఫ్పీసీ. సార్ ఇది డాకు మహారాజ్ లాస్ట్ మూమెంట్లో పాన్ ఇండియాలో తమిళ అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే లాస్ట్ మూమెంట్ మీకు డబ్బింగ్ ఇవన్నీ కూడా అయిపోయాయి?
హిందీ లేదండి థియేట్రికల్గా, తమిళ్ ఉంది. అదేమి లాస్ట్ మినిట్ కాదండి, ముందు నుంచి అనుకున్న ప్లానే. ఆ డబ్బింగ్ అంతా రెడీ అయిపోయిందండి, ఇంకా తమిళ్ సెన్సార్ అవ్వాలంతే. హిందీ థియేట్రికల్ గా లేకుండా ఓటీటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటీటీలో వచ్చేస్తున్నాం. మీరు యాక్చువల్ గా సంక్రాంతి అందరూ ఫ్యామిలీ అందరూ కూడా చూస్తారు కదా, సో యాక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉంటుందా? ఐ మీన్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయా, లేకపోతే ఫ్యామిలీ అందరూ కూడా కొంచెం ఎంటర్టైన్ అయ్యే సీన్స్ ఉండొచ్చు? నైస్ క్వశ్చన్ మా. ఇప్పుడు మీరు చిన్ని సాంగ్ చూసారు కదా, అవును. కంప్లీట్గా ఓ చిన్న పాప దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం ఎలా అయితే ఆ సాంగ్లో మేము చూపించామో, ఎలా అయితే మేము ప్రామిస్ చేస్తున్నామో, ఫిల్మ్ మొత్తం అలానే ఉంటుంది. అంటే మీరు యాక్షన్ కాకుండా హ్యూమర్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్, అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్, ఓ సోల్ఫుల్ సినిమా చూసామే. ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే, బంధించాడే, అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మీరు క్వశ్చన్ అడుగుతుండండి, అడుగుతూ ఉండండి, మాకు తెలుస్తూ ఉంటాం, వెళ్ళిపోతున్నారు. అడగండి. యానిమల్ మూవీకి ముందే బాబీ డియోల్ గారికి మీరు స్టోరీ చెప్పారు, దీనికి ముందే జరిగింది, నేను ఆల్రెడీ చేశాము అని చెప్పారు. సో మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? దీనికన్నా యానిమల్కి ముందే మీరు చెప్పారు కదా, అప్పుడు రియాక్షన్ ఏంటి బాబీ డియోల్ గారు? ఆయన రియాక్షన్ ఎస్ నేను చేస్తున్నాను అన్నారమ్మా. మిగతా డేట్స్ రెమ్యునరేషన్ మాట్లాడుకుందాం సెకండ్ మీటింగ్ అన్నారు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. బాలకృష్ణ గారి సినిమాలో పేరు నానాజీ గారా, మైకల్ జాక్సనా, ఇంకో పేరు ఏమైనా ఉందా? చెప్పండి బాబీ గారు, చెప్పండి. ఇదే లాస్ట్ క్వశ్చన్. Jan 12th. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మళ్ళీ అనంతపురం ఈవెంట్లో కలుద్దాము. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.